హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నాకు ఎపిసోడ్ ఎలా అనిపించింది అండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నేను ముందు ఒకసారి ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక చిన్న రీక్యాప్ లాగా తెలుసుకుందాం. జిన్వూ అండ్ సాంగి ఒక సీరాంగ్ గేట్ రైడ్లో పార్టిసిపేట్ చేస్తారు. అన్ఫార్చునేట్గా ఆ సీరాంగ్ గేట్ అనేది ఒక రెడ్ గేట్ లాగా మారిపోతుంది. మనోళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ గేట్ చాలా డేంజరియస్ అని తెలుసుకుంటారు. అందుకే డంజన్ లీడర్ అయిన కిమ్చుల్ వాళ్ళ స్ట్రైక్ స్క్వాడ్ని 2 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఒక గ్రూప్లో స్ట్రాంగెస్ట్ మెంబర్స్తో హైయెస్ట్ ర్యాంక్ హంటర్స్తో ఉంటుంది అండ్ ఆ గ్రూప్కి కిమ్చుల్ లీడర్గా ఉంటాడు. అండ్ ఇంకొక గ్రూప్లో వీక్ మెంబర్స్ ఉంటారు. ఆ గ్రూప్లోనే సిడిఈ ర్యాంక్ మెంబర్స్ని ఉంచుతారు. ఆ గ్రూప్లో మన జిన్వూ కూడా ఉంటాడు. అక్కడ మన జిన్వూ చాలా బేర్స్ని డిఫీట్ చేస్తాడు. అండ్ ప్రజెంట్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే జిన్వూ తను డిఫీట్ చేసిన బేర్స్ని షాడో ఆర్మీలోకి షాడో సోల్జర్స్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే బయట డాంగ్సు అండ్ జిన్చుల్ రెడ్ గేట్ దగ్గరికి వచ్చి ఉంటారు. డాంగ్సు మీ వైట్ టైగర్ గిల్డ్కి అండ్ ఆ జిన్వూకి సంబంధం ఏంటి అని అడుగుతాడు. సెకండ్ డివిజన్ కమాండర్ ఇలా అంటాడు, మేము జస్ట్ అతను ఎందుకు పిలిచామంటే అతను ఒక సీరాంగ్ గేట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు, అందుకే పిలిచామని అయితే చెప్తాడు. డాంగ్సు సెకండ్ డివిజన్ కమాండర్ గొంతు పట్టుకొని ఇదంతా ఎందుకు చేశావు నువ్వు అని అయితే అడుగుతాడు. తర్వాత బెగ్ డాంగ్సుని ఆపుతాడు. మర్యాదగా మా మెంబర్ని వదిలే అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ అయిన డాంగ్సు అండ్ అలాగే బెగ్ ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ వాళ్ళిద్దరు అక్కడ ఫైట్ చేస్తుంటే ఆ ఏరియా మొత్తం ధ్వంసం అయిపోయేది. అండ్ వాళ్ళిద్దరిని జిన్చుల్ ఆపుతాడు. యాక్చువల్గా జిన్చుల్ వాళ్ళిద్దరిని ఆపగలిగే అంత పవర్ తన దగ్గర లేదు, ఎందుకంటే తను ఒక ఏ ర్యాంక్ హంటర్. అందుకే జిన్చుల్ ఇలా అంటాడు, నన్ను చూసి మీ ఇద్దరు ఆగిపోయినందుకు థ్యాంక్స్ అని అయితే చెప్తాడు. డాంగ్సు ఇలా అంటాడు, జిన్వూ చాలా లక్కీ, ఎనీవే తను రెడ్ గేట్ లోపల చనిపోతాడు. దాని తర్వాత జిన్చుల్ అండ్ అలాగే డాంగ్సు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో కిమ్చుల్ తన స్ట్రైక్ స్క్వాడ్ మొత్తాన్ని కోల్పోయి ఆ వాయిస్ సెల్స్ నుంచి తప్పించుకొని ఉంటాడు. అదే టైంలో మన వాళ్ళు తింటూ ఉండగా కిమ్చుల్ చూస్తాడు. కిమ్చుల్ దానికి ఇలా అంటాడు, వాళ్ళు ఇంకా ఎలా బ్రతుకున్నారు, వాళ్ళు మాతో కంపేర్ చేసుకుంటే చాలా వీక్ కదా, అండ్ వాళ్ళకి స్వెటర్స్ ఉన్నాయి, టెంట్ ఉంది, ఫుడ్ ఉంది, ఇది పాసిబులా? నాకు తెలిసినంత వరకు ఇది ఆ జిన్వూ వల్లే అనుకుంటా. యాక్చువల్గా ఆ టైంకి అక్కడ జిన్వూ ఉండడు. అండ్ అలాగే కిమ్చుల్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. జిన్వూ వెంటనే కిమ్చుల్ని అక్కడ ఆపేసి దూరంగా విసిరేస్తాడు. జిన్వూ ఇంకా దాంకునింది చాలు, బయటకు రండి అంటాడు. అండ్ అప్పుడే అక్కడికి ఐసెల్స్ ఆర్మీ మొత్తం వస్తుంది. అండ్ ఐసెల్స్ యొక్క లీడర్ జిన్వూతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్లీ జిన్వూకి అలా లాంగ్వేజ్ అర్థమవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో జిన్వూకి కూడా ఇది విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత సిస్టమ్ వల్ల తనకు అన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటాడు. ఐసెల్స్ లీడర్ జిన్వూకి ఇలా ఆఫర్ చేస్తాడు, నువ్వు ఆ మనుషులందరినీ వదిలేసి వెళ్ళిపోతే నేను నేమ్ చేయను, నిన్ను అలాగే చంపకుండా వదిలేస్తామంటాడు. జిన్వూ దానికి ఒప్పుకోడు. ఐసెల్స్ లీడర్ ఇలా అంటాడు, ఏంటి నీకు కళ్ళు పనిచేస్తున్నాయా, మా మెంబర్స్ని చూసావా, నువ్వు ఒక్కడివే ఉన్నా మేము ఇంతమంది ఉన్నామని అయితే అంటాడు. అండ్ అప్పుడే జిన్వూ తన ఆర్మీ మొత్తాన్ని సమన్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఇలా చెప్తాడు, ఇది సరిపోతుందా? సాంగి అండ్ మిగతా వాళ్ళంతా దాక్కోవడానికి పారిపోతారు. బ్యాటిల్ అయితే ఒక వార్లా స్టార్ట్ అవుతుంది. జిన్వూ ఆర్మీకి ఐసెల్స్ ఆర్మీకి ఫైనల్గా చాలా పెద్ద బ్యాటిల్ జరుగుతుంది. అండ్ జిన్వూ అండ్ ఐసెల్స్ లీడర్స్ కూడా ఫైట్ చేస్తారు. ఐసెల్స్ ఒక లీడర్ ఇలా అంటాడు, తన నేమ్ బార్కా అని. అండ్ జిన్వూ నేమ్ కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడే కిమ్చుల్ కాన్షియస్ అవుతాడు. అండ్ జిన్వూ బ్యాటిల్ చేయడం చూస్తాడు. అండ్ దాన్ని చూశాక వెంటనే జిన్వూని చంపేద్దామని అయితే అనుకుంటాడు. అండ్ తన స్వాట్ని తీసుకొని జిన్వూని చంపడానికి పరిగిస్తాడు. అండ్ అదే టైంలో బార్కా కూడా జిన్వూ మీద అటాక్ చేయడానికి పరిగిస్తూ ఉంటాడు. జిన్వూ సెంటర్లో చిక్కుకోపోతాడు. ఇప్పుడే ఇగ్రిస్ యొక్క హెల్ప్ తీసుకొని తను ఒక ఐస్ స్టామ్ని క్రియేట్ చేస్తాడు. ఇగ్రిస్ వెంటనే కిమ్చుల్ని చంపేస్తాడు. అండ్ వెంటనే కిమ్చుల్ యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ తను ఒక ట్యాంక్ కాబట్టి చాలా పవర్ఫుల్ షాడో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అండ్ దానికి నేమ్ ఐరన్ అని పెడతాడు. లిటరల్గా బార్కాకి అండ్ జిన్వూకి మధ్య జరిగే ఫైట్ డాగర్స్తో ఒక రేంజ్లో ఉంటుంది. జిన్వూ డాగర్ని దూరంగా విసిరేస్తాడు. బార్కా దాన్ని చూసి నీకు మైండ్ పని చేస్తుందా, నీ వెపన్స్ అలా విసిరేస్తున్నావు అని అయితే అంటాడు. అండ్ జిన్వూ డాగర్ మళ్ళీ బార్కా మీద అటాక్ చేయడానికి వెనక్కి వస్తుంది. అండ్ దాన్ని బార్కా డిఫెండ్ చేసుకుంటాడు. ట్యాంక్ అప్పుడే బార్కాని వెనకాల నుంచి పట్టుకుంటాడు. జిన్వూ యొక్క మ్యాజిక్ మేజర్స్ ఫైర్ అటాక్ని బార్కా మీద యూజ్ చేస్తాయి. ఫైర్ అనేది ఐస్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి. అండ్ అప్పుడే సాంగి పక్కనున్న హంటర్స్ని ఇలా అడుగుతుంది, నిజంగా హంటర్ బ్యాటిల్స్ అనేవి ఇంత కష్టంగా ఉంటాయా? అండ్ వాళ్ళు ఏం చెప్తారంటే, అవును ఇంతే కష్టంగా ఉంటాయి, బట్ మేమైతే ఎప్పుడు ఇలాంటి బ్యాటిల్ని చూడలేదు. బార్కా ఐరన్ని ఓడించేసి నన్నెవరూ ఓడించలేరు అని గట్టిగా అరుస్తాడు. అండ్ వెంటనే జిన్వూ స్టెల్త్ స్కిల్ని యూజ్ చేసి తన డాగర్తో బార్కాని స్టాబ్ చేస్తాడు. అండ్ ఇలా అంటాడు, అది ఎప్పుడో అయిపోయిందని.
అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే జిన్వూ ఆర్మీ మొత్తం ఐసెల్స్ ఆర్మీని డిఫీట్ చేసేసి ఉంటుంది. బట్ స్టిల్ బార్కా బతికే ఉంటాడు. సో ఐరన్ వచ్చేసి లాస్ట్ అటాక్ ఇస్తుంది. అండ్ మీరు ఐరన్ ఇందాక చంపేశాడుగా ఎలా బతికింది అనుకోవచ్చు. జిన్వూ తన మానాన్ని యూజ్ చేసుకుని తన షాడోస్ని మళ్ళీ రీఫార్మ్ చేయగలడు. అండ్ అలాగా చాలా సోల్జర్స్ని అలాగే తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు బార్కా యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో తన లిమిట్ అయితే అయిపోతుంది, బట్ బార్కాని ఎక్స్ట్రాక్ట్ చేయలేడు. ఇప్పుడు జిన్వూ అండ్ మిగతా వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతారు. నార్మల్ డంజన్ లాగా క్రియేట్ అయిపోతుంది. బెక్ అయితే షాక్ అయిపోతాడు, ఏంటంత లో ర్యాంక్ హంటర్స్ బయటకు వచ్చారు, మరి ఏ ర్యాంక్ హంటర్స్ చనిపోయారు. జిన్వూ వెళ్తూ ఉండగా బెక్ తనని ఆపి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. జిన్వూ ఇలా అంటాడు, నేను అలసిపోయాను, మీ గిల్ మెంబర్స్ని అడిగని చెప్తాడు. బెక్కి చాలా కోపం వస్తుంది. అండ్ నన్ను ఆర్డర్ చేస్తున్నావా అని అడుగుతాడు. జిన్వూ దానికి ఆన్సర్గా, మీ గిల్లో ఇద్దరిని కాపాడాను, అది చనిపోవడం కన్నా చాలా గ్రేట్ కదా, ఒకవేళ నేను వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు బతికొచ్చే వాళ్ళ అని అడుగుతాడు. బెక్ అలా చేసినందుకు సారీ చెప్తాడు. అండ్ జిన్వూ అండ్ సాంగి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. జిన్వూ హ్యాండ్ సాంగిని తన హౌస్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు జిన్వూతో ఇలా చెప్తుంది, జిన్వూ థ్యాంక్స్ అని చెప్తుంది. అండ్ అలాగే తను లిటిల్ బ్లష్ కూడా అయి ఉంటుంది. అండ్ జిన్వూ కొత్తగా ఏంటి అన్నయ్య అని పిలవకుండా జిన్వూ అని పిలుస్తుంది అనుకుంటాడు. ఎందుకంటే సాంగి అప్పటి వరకు బ్రదర్ అని పిలిచింది, అప్పుడే జిన్వూ అని పిలచడం స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ జిన్వూని పికప్ చేసుకోవడానికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త రైడ్కి వెళ్ళబోతున్నారు. అండ్ జిన్వూ ఇలా అంటాడు, మనం ఒకరిని ఎక్కించుకొని వెళ్ళాలి అని చెప్తాడు. అండ్ వాళ్ళు సాంగిని ఎక్కించుకొని వెళ్తారు. అండ్ జిన్వూ సాంగిని ఇలా అడుగుతాడు, అదంతా అయిన తర్వాత నైట్ నీకు నిద్ర పట్టిందా అని అడుగుతాడు. సాంగి అస్సలు నాకు నిద్ర పట్టలేదు, నేను దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్తుంది. ప్లస్ అది కాకుండా జిన్వూని బ్రదర్ అని పిలవకుండా జిన్వూ అని పిలుస్తుంది. దాన్ని చూసిన తర్వాత జిన్హోకి మతిపోతుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుతుందని అయితే అనుకుంటాడు. అందుకే వెంటనే జిన్హో, బాస్ మీకు సాంగి అండర్ ఏజ్ అని తెలుసు కదా అని అంటాడు. జిన్వూ అవును నాకు తెలుసు అని చెప్తాడు. దాని తర్వాత మనోడు ఇంకా ఏం ఊహించుకోవాలో ఏదేదో ఊహించేసుకుంటాడు. సో అక్కడతో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది గైస్. సో మాన్వా యొక్క అడాప్టేషన్ అనేది చాలా బాగా చేశారు. ఆనిమే దగ్గర నుంచి వాయిస్ డబ్బింగ్, గ్రాఫిక్స్ మొత్తం కూడా చాలా బాగా ఉంది. సో డెఫినెట్గా ఈ ఎపిసోడ్ని ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మెయిన్లీ బార్కా వర్సెస్ జిన్వూ ఫైట్ అనేది చాలా బాగుంటుంది. సో దాన్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. సో అంతే గైస్ ఈ వీడియోతో. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆనిమే ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది సోలో లెవెలింగ్ సీజన్ 2 తెలుగు డబ్ ఎప్పుడైనా అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే January 26th అయితే తెలుగు డబ్ వస్తుంది. సో క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ రోజు చూడొచ్చు. ప్లస్ నాకు కూడా కంటెంట్ చేయడానికి పెద్ద ఐడియాస్ అయితే రావట్లేదు. మీ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీకే టాపిక్ మీదైనా వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాని మీద ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, లవ్ యూ ఆల్, బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.